హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 119కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే ఆగస్టు 11, 2025. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి మంచి టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లే చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుని మనకి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అయితే రాబోతుంది, మోషన్ ఫోటో అనే ఈ ఫీచర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఈ ఫీచర్ అనేది ఆల్రెడీ మనకి సామ్సంగ్లో ఉంది, పిక్సెల్ ఫోన్స్లో కూడా ఉంది. సామ్సంగ్లో మోషన్ ఫోటో అని ఉంటుంది, పిక్సెల్ ఫోన్లో టాప్ షాట్ అనే నేమ్తో అయితే ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఫొటోస్ దిగేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది గ్రూప్ ఫొటోస్ దిగేటప్పుడు అందరు పర్ఫెక్ట్గా ఉన్నా ఒకరు మాత్రం అటు ఇటు తిరగడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు ఆ ఫోటో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంత కష్టపడి అందరిని మనం గ్రూప్లో ఉంచి తీసిన ఫోటో ఒకళ్ళ వల్ల మనకైతే అది చెడిపోతుంది. ఇలా గ్రూప్ ఫొటోస్ అనే కాదు, నార్మల్గా మనం దిగే ఫొటోస్లు కూడా అప్పుడప్పుడు మనం కొంచెం కళ్ళు మూయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఫోటో అనేది చెడిపోతుంది. మోషన్ ఫోటో ఫీచర్ యూజ్ చేసి మనం ఫొటోస్ తీసేటప్పుడు ఫోటోలా కాకుండా ఒక వీడియో లాగా అయితే కొంచెం క్లిప్ అనేది రికార్డింగ్ అయితే అవుతుంది. రికార్డింగ్ అయ్యాక మనకు కావాల్సిన మనం పర్ఫెక్ట్గా దిగిన షాట్ అయితే ఉంటుంది కదా ఆ వీడియోలో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం వాట్సాప్లో అవతల పర్సన్స్కి అయితే సెండ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఫొటోస్ దిగేటప్పుడు మనం కళ్ళు మూసినా లేకపోతే అటు ఇటు తిరిగినా ఆ ఫోటో అనేది చెడిపోకుండా ఈ మోషన్ ఫోటో ఫీచర్ యూజ్ చేసి ఒక క్లిప్ లాగా అయితే రికార్డింగ్ అవుతుంది. ఆ క్లిప్లో మనం పర్టికులర్గా మంచి షాట్ని అయితే సెలెక్ట్ చేసుకుని అవతల పర్సన్కి అయితే సెండ్ చేసుకోవచ్చు. వెరీ సూన్ మనం ఈ ఫీచర్ని అయితే త్వరలోనే వాట్సాప్లో చూడబోతున్నాం. ముఖ్యంగా ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే ఈ ఫీచర్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus నుంచి OnePlus ఫోన్స్ వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. OnePlus 12 సిరీస్ కానీ 11 సిరీస్ కానీ వాడే వాళ్ళకి OnePlus రీసెంట్గా తీసుకొచ్చినాం సేవ్ మైండ్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ప్లస్ కీ కోసం తీసుకొచ్చారు. మనకి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన OnePlus ఫోన్లో ప్లస్ కీ అనే ఒక కీ అయితే ఉంటుంది. దాన్ని మనం హోల్డ్ చేసి పట్టుకుంటే అందులో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఏదైనా స్క్రీన్ షాట్స్ కానీ, మూవీ టికెట్స్ కానీ, మెమో క్లిప్స్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అందులో. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు OnePlus 12కి, 12R అలాగే 11కి, 11R అయితే రోల్ అవుట్ చేసింది OnePlus అయితే. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ వాడుతున్నట్లయితే మీరు చెక్ చేసుకోండి, ఈ ఫీచర్ అనేది వచ్చే ఉంటుంది. మీ ఫోన్స్ని అప్డేట్ చేసుకోండి. ఇది మంచి ఫీచర్. మనం రిమైండ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. దీంట్లో మనం ఏదైనా సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇమీడియట్గా చూసుకోవచ్చు. కాకపోతే OnePlus ఓల్డర్ ఫోన్స్ 12 కానీ 11లో కానీ ఈ ప్లస్ కీ అనేది లేదు, లేటెస్ట్ వచ్చిన ఫోన్లో ఉంది. బట్ కాకపోతే మీకు సపరేట్గా ఒక యాప్ అయినా ఉంటుంది. యాప్లో మీరైతే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకునే విధంగా మీరైతే అందులో యాడ్ చేసుకోవచ్చు, అలాగే మీరు చూసుకోవచ్చు. మంచి ఫీచర్, చెక్ చేసుకోండి. OnePlus 11 సిరీస్ 12 సిరీస్ వాడే వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్, చెక్ చేసుకోండి, మీకు కూడా వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ ద డే చేసుకుంటే 2 అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఒక స్మార్ట్ బల్బ్ మీరు బడ్జెట్లో తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే విప్రో బ్రాండ్కి సంబంధించిన 9 వాట్స్ బ్లూటూత్ స్మార్ట్ బల్బ్ అయితే ఉంది. దీని ప్రైస్ యాక్చువల్గా మనకి 650 నుంచి 700 మధ్యలో అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం మీకు 420 రూపాయలకి అయితే వస్తుంది. మీ ఇంట్లో మీకు తగ్గట్టుగా మీరు లైట్ని మార్చుకోవాలనుకుంటే ఫోన్తో మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరైతే లైట్ని అయితే మీరు మార్చుకోవచ్చు, లైట్స్ కలర్స్ మార్చుకోవచ్చు, మొబైల్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక డీల్ కూడా ఉంది. గో బోల్ట్ అనే ఒక స్మార్ట్ వాచ్ మీకు కేవలం ఇది 1100కి అయితే వస్తుంది. దీన్ని లాంచ్ చేసినప్పుడు ప్రైస్ చూసుకుంటే 1999 రూపాయలు పెట్టారు, కానీ ఇప్పుడు కేవలం మీకు 1100కి అయితే వస్తుంది. దీని డిజైన్ చూసుకుంటే యాపిల్ వాచ్ అల్ట్రా లాగా అయితే ఉంటుంది, చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. ఎవరైతే ఒక మంచి స్టైలిష్ వాచ్ మంచి బ్రాండ్లో కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ వాచ్ బాగుంటుంది. బిగ్ డిస్ప్లే ఉంటుంది, అలాగే మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన డీల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి డీల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఒక సపరేట్ పర్సన్ ఉంటారు. డీల్స్ అనేటివి తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు డీల్స్ని యాక్సెస్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే కొనండి, లేకపోతే అవసరం లేదు. మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, నచ్చితే కొనండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఓపో నుంచి ఓపో K టర్బో సిరీస్ని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి. ఇందులో మనకి 2 ఫోన్స్ అయితే ఉంటాయి, ఓపో K13 టర్బో అలాగే ఓపో K13 టర్బో ప్రో. ఈ 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్స్ ఈసారి డిజైన్ చాలా కొత్తగా అయితే ఉంది. మనకి ఇంత ముందుకు ఓపో ఫోన్తో కంపేర్ చేస్తే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకుని రాబోతున్నారు. సరే, కొన్ని యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఈ ఫోన్స్ అయితే చేయబోతున్నారు. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే మన ఛానల్లో అయితే రాబోతుంది. ఆ వీడియోని అయితే మీరు మిస్ అవ్వకండి. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రైస్, ఎవ్రీథింగ్ అయితే ఆ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి ఎక్స్ నుంచి, ఎక్స్ అంటే
ట్విట్టర్ ఎక్స్, ఇందులో మనకి గ్రోక్ ఏఐ ఉంటుంది కదా. ఈ గ్రోక్ ఏఐని యూస్ చేసి మనం అయితే చాలా పనులు చేసుకోవచ్చు. కొన్ని ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే వస్తుంది. చాలా అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ గ్రోక్ ఏఐలో మనం ఏదన్నా అడిగితే ఆ ఫొటోస్ కానీ మనం ఏదైనా అడిగితే దాంతో పాటుగా యాడ్స్ కూడా అయితే వస్తాయంట. అంటే మనం ఏదన్నా అక్కడ ఇచ్చాం, మనకి దానికి సంబంధించిన ఆన్సర్ కావాలని మనం సెండ్ చేసాం అనుకోండి, ఫస్ట్ అయితే యాడ్ వస్తుంది. అలాగే మనం ఏదైనా ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి యాడ్స్ అయితే మనం చూడబోతున్నామంట గ్రోక్ ఏఐలో. బట్ ఒకవేళ మనకి ఇట్లా యాడ్స్ రావద్దు అనుకుంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి, అప్పుడైతే రావు. ప్రెజెంట్ అయితే మనకి చాట్ జీపీటీలో లేకపోతే జెమినైలో ఇలాంటి యాడ్స్ ఫీచర్ అయితే లేదు. బట్ రావద్దని మనం కోరుకుందాం. జస్ట్ మనకి కొన్ని లిమిటేషన్స్ అయితే ఇస్తున్నారు. మనకి చాట్ జీపీటీలో కానీ జెమినైలో కానీ లిమిటేషన్స్ అయితే ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం అయితే యాడ్స్ లేకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే గ్రోక్ ఏఐలో మనకి లిమిటేషన్స్ ఉన్న మనం యాడ్స్ అయితే చూడబోతున్నాం త్వరలో అయితే. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి చాట్ జీపీటీ నుంచి చాట్ జీపీటీ 5 అయితే వచ్చింది. చాట్ జీపీటీ 4 కంటే చాట్ జీపీటీ 5 రిజల్ట్స్ అనేటివి చాలా దారుణంగా ఉన్నాయని చాట్ జీపీటీ 5 యూజ్ చేసే యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. చాట్ జీపీటీ 4లో మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే 5లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మాకు చాట్ జీపీటీ 4 బాగుందని రిపోర్ట్ చేస్తున్నారు. చాట్ జీపీటీ సృష్టికర్త అయితే శామ్ ఆల్ట్మ్యాన్ అయితే ఈ ఎర్రర్ని అయితే ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకి చాట్ జీపీటీ 4 కంటే 5 ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉండాలి, కానీ 5 కంటే 4 బెటర్గా ఉందని చాట్ జీపీటీ 5 యూజ్ చేసే యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. మీరు చాట్ జీపీటీ 5 వాడుతున్నట్లయితే చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటివి మనకి ఎక్కువ శాతం ఈ చాట్ జీపీటీ సహాయంతోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ 5ని యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే కలపబోతున్నారు. చాట్ జీపీటీ 5 అనేది ఇప్పుడు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే కలవబోతుంది. కాకపోతే చాట్ జీపీటీ 5 రిజల్ట్స్ అనేటివి ఇప్పుడే విన్నాం కదా, అంత పర్ఫెక్ట్గా లేవని. కానీ ఫిక్స్ చేశాక మాత్రం ఒకవేళ రిజల్ట్స్ అనేటివి బెటర్గా అయితే ఉండొచ్చు. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్లో మనకి కొన్ని రిజల్ట్స్ అనేవి చాలా దారుణంగా అయితే వస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ ఇంటెలిజెన్స్లో మనం ఫొటోస్ని ఏదైనా ఆబ్జెక్ట్ నిరేట్ చేయాలన్నా జనరేట్ చేయాలన్నా అంత పర్ఫెక్ట్ అయితే అనిపించట్లేదు. చాలామంది యూజర్స్కి అయితే ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మనం ఏదన్నా చేయి ఇట్లా అడ్డు పెట్టుకుని దాన్ని మనం సర్కిల్ చేసి రిమూవ్ చేయాలంటే యాపిల్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేసి సామ్సంగ్లో ఉన్న ఏఐ అనేది చాలా పర్ఫెక్ట్గా రిమూవ్ చేసి మళ్ళీ జనరేట్ చేస్తుంది ఫేస్ అనేది. కానీ యాపిల్ అలా కాదు, మనకి హ్యాండ్ని పర్ఫెక్ట్ రిమూవ్ చేయట్లేదు, ఫేస్ని కూడా జనరేట్ చేయట్లేదు. ఇలా యాపిల్ ఇంటెలిజెన్స్లో కొన్ని ఫీచర్స్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే వర్క్ అవ్వట్లేదు. చాట్ జీపీటీ 5ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్లో కలిపితే అప్పుడైనా యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందో లేదో చూడాలి. ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది అంత పర్ఫెక్ట్ అయితే వర్క్ అవ్వట్లేదు కంపేర్ టు సామ్సంగ్ ఏఐతో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నిక్స్ అయితే. టెక్నిక్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.